హలో అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇది అయితే ఈరోజు వ్లాగ్ కాదు. సాటర్డే అండ్ సండే రోజు నేను ఏం చేశాను అని చెప్పేసి తీసిన వ్లాగ్ అనమాట. టైం కుదరకైతే అప్లోడ్ చేయలేదు. ముందుగా ఛానల్లోకి వచ్చేసేద్దాం. ముందుగా ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కంటిన్యూగా వీడియో చూస్తూ ఉండండి. ఎక్కడ కూడా స్కిప్ చేయడానికి అవకాశం లేదు. 1 బై 1 నేను ఏదో ఒక రెసిపీతో అయితే ఈ వీడియోని అప్లోడ్ చేశాను అనమాట. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో అయితే మీరు చూస్తూ ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ముందుగా అయితే నిన్న మే 11 సండే రోజున మదర్స్ డే కాబట్టి అందరికీ కూడా మదర్స్ అందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ఇంకొక విషయం నేను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను మదర్ అయినాక నా ఫీలింగ్ అనేది ఎలా అనిపించింది అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా ఎవరైతే ఈ ప్రపంచంలో నాకు నా పిల్లలు తప్ప ఎవ్వరు ఎక్కువ కాదు అని అనుకుంటారో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ మదర్స్ డే. నా దృష్టిలో అమ్మ అంటేనే ఒక అద్భుతం. ఎందుకు అనంటే అద్భుతం అంటేనే అన్ని కలగలిపి జరిగేదాన్నే అద్భుతం అని అంటారు. సో ఆ మదర్ ఫీలింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది నేను మదర్ అయినాకైతే దాన్ని ఫీల్ అవుతూ ఉన్నానన్నమాట. నేను ఇంకోటి కూడా చెప్తాను. నాకు నా పిల్లలతో ఉన్న బాండింగ్, ఆ ఎఫెక్షన్ కానివ్వండి, ఇంకా వాళ్ళతో కలిపి ఏదైనా షేర్ చేసుకునే మూమెంట్ అయినవి కానీ నాకు మా అమ్మతో లేదు. సో నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటానన్నమాట, నేను ఎలా పిల్లలతో అయితే నా పిల్లలతో ఉంటున్నానో అలాగ నాకు మా అమ్మతో ఉండాలి అని చాలా సిచ్యువేషన్స్లో అనిపించింది. బట్ మా అమ్మ ఏంటి అని అంటే అలాంటి ఫీలింగ్ని షేర్ చేసుకోవటం కానీ నేను మా అమ్మతో షేర్ చేసుకోవటం కానీ వీలు లేకుండా సిచ్యువేషన్స్ ఉండేవి. తను కూడా అలాగా మాతో ఫీల్ అవ్వటం కానీ మాతో షేర్ చేసుకోవటం కానీ చేస్తూ ఉండేది కాదు. సో అమ్మ ప్లేస్లో అమ్మమ్మ మాకు ఉందన్నమాట. ఏదైనా సరే అమ్మమ్మనే అమ్మ అనుకునే వాళ్ళం మేము. సో మా అమ్మ ప్లేస్లో అమ్మమ్మతో అన్నీ షేర్ చేసుకునే వాళ్ళం. అమ్మమ్మతో మాకు మంచి బాండింగ్ ఉంది. నాకైతే అమ్మమ్మని నేను అమ్మ అనే పిలుస్తాను. ఫస్ట్ స్టార్ట్ చేసిందే మా అమ్మమ్మని అమ్మ అని పిలవటం నేను. ఇంకా నన్ను చూసి మిగతా వాళ్ళందరూ కూడా అమ్మ అని పిలుస్తూ ఉంటారు. అమ్మ అని కాదు, మా అని పిలిచేవాళ్ళం. సో మా అమ్మని పిలుస్తున్నామా అమ్మమ్మని పిలుస్తున్నామా అని ఎవరికి తెలిసేది కాదనమాట. ఇంకా అందరూ కూడా కొంతమంది చాలాసార్లు అనేవాళ్ళు, ఎందుకు వాళ్ళ అమ్మ అని పిలుస్తుంటే పిలిపించుకుంటున్నావు, అమ్మమ్మ అని మన చెప్పు అని చెప్పేసి. కానీ మా అమ్మమ్మ వాళ్ళకి అలా అలవాటు అయిపోయింది, ఏమైందిలే అని చెప్పేసి అనిందనమాట. అన్నీ కూడా అమ్మమ్మతో షేర్ చేసుకునే వాళ్ళము. కానీ ఇప్పుడు షేర్ చేసుకోవటానికి అమ్మ అమ్మమ్మ ఇద్దరు ఉన్నా లేనట్టే నా దృష్టిలో. ఎందుకు అంటే కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు బిహేవ్ చేసిన ఏమంటారంటే వాళ్ళు నా విషయంలో అలా బిహేవ్ చేశారు. దాన్ని నేను చెప్పడానికి కూడా నాకు రావట్లేదు. సో ఇంక నేను ఈ విషయాన్ని అక్కడితో ఆపేసి నా మదర్ జర్నీని అయితే చెప్తాను మీకు. ఎందుకు అనంటే ఇది చెప్తుంటే కొంచెం ఎమోషనల్ అవుతున్నాను అనమాట. అందుకే అది అక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇంకెప్పుడైనా సరే ఆ స్టోరీ చెప్తాను. నాకు 16 ఇయర్స్కి మ్యారేజ్ అయింది. 19 ఇయర్స్కి మా నాని పుట్టింది, మా పెద్ద పాప. సో నేను అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో డెలివరీ అవ్వాల్సి వచ్చింది నాకు. ఎట్లా అంటే నేను మామూలుగా చెకప్ చేయించుకుందామని హాస్పిటల్కి వెళ్తే, అది కూడా ఉగాది రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్తే ఇంకా అప్పటికి నా చేతికి సెలైన్స్ ఉన్నాయి. ఉమ్ము నీరు మొత్తం తగ్గిపోయిందని చెప్పేసి సెలైన్స్ పెట్టారు మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా అనుకోకుండా చెకప్ చేయకుండానే ఆ డాక్టర్ ఏం చేసిందంటే బేబీ మూమెంట్స్ చాలా తక్కువగా ఉన్నాయి, వెంటనే సెక్షన్ చేసేయాలి, సిజేరియన్ చేయాలి అని చెప్పేసి చెప్పిందనమాట. నేను చాలా ప్రయత్నించాను, సిజేరియన్ వద్దు ఇంకెక్కడైనా సరే వేరే డాక్టర్ ఒపీనియన్ కూడా తీసుకుందాము వెళ్దాము అని చెప్పేసి ఎంత కన్విన్స్ చేసినా కూడా మా వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు. 9th మంత్ వచ్చి ఒక 10 days అయ్యింది. యాక్చువల్గా ఇంకా నాకు 20 days టైం ఉండే డెలివరీకి. ఏప్రిల్ 10th వరకు నాకు టైం ఉంది. కానీ మా వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇంకా కంగారు పడిపోయింది. మా అమ్మమ్మని తీసుకునే నేను హాస్పిటల్కి వెళ్ళాను. మా అమ్మమ్మ ఏం చేసింది, కంగారు పడిపోయింది. అది కాక నేను ఫస్ట్ నుంచి కూడా చాలా సెన్సిటివ్ అండ్ వీక్ అనమాట. అందుకని చెప్పేసి నువ్వు ఆ పెయిన్స్ అనేది తట్టుకోలేవు, లేబర్ పెయిన్స్ తట్టుకోలేవు, వద్దు సెక్షన్ చేయించేసుకో అది ఇది అని చెప్పేసి మా అమ్మమ్మ నన్ను కాంప్రమైజ్ చేయాలని చూసింది. బట్ నేను 3 hours వరకు కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇంకా మా హస్బెండ్ వచ్చేసి
ఇంకా చేయించేసుకో అని ఒక్క మాట అన్నాడు. అనేసరికి ఇంకా హోప్స్ అనేది లేకుండా పోయే నాకు. వీళ్ళు కూడా వేరే ఆప్షన్ తీసుకోకుండా ఇలాగా నన్ను కన్విన్స్ చేసేస్తున్నారు అన్న దాంతో నేను ఇంకేమీ చేయలేక ఇంకా సి సెక్షన్కి అయితే వెళ్ళిపోయానమాట. వితిన్ 10 మినిట్స్లో మా బేబీని అయితే తీసి చూపించారు. నాకు వాళ్ళు అంటే అందరికీ అనుకోవచ్చు సి సెక్షన్ అయినప్పుడు పెద్దగా పెయిన్స్ ఏమీ తెలియవు అది అని. కానీ నాకైతే ఒక బాధ ఉండిపోయింది. నేను నార్మల్ డెలివరీకి వెళ్ళాలనుకున్నాను, కానీ సి సెక్షన్ చేస్తున్నారు. నాకు అసలు ఇష్టం లేదు సి సెక్షన్. ఏదో ఒకటి ప్రయత్నం అయితే చెయ్యాలి, చెయ్యకుండా ఎందుకు ఇలాగ చేసేస్తున్నారు అని చెప్పేసి ఆ బాధలో ఉండిపోయాను అనమాట. తర్వాత చాలా స్ట్రగుల్ అవ్వాల్సింది నేనే, వీళ్ళెవరు నన్ను అర్థం చేసుకోవట్లేదని చెప్పేసి ఆ బాధలో ఉండిపోయా. ఇంకా ఫైనల్లీ బేబీని అయితే తీసి నాకైతే చూపించేశారు. చూపించగానే నా ఫేస్లో ఎక్కడ లేని సంతోషం, ఆ బాధ, అన్ని దిగులన్నీ కూడా పోయి మా నాన్నని చూడగానే నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. కానీ ఆ సంతోషాన్ని నాకు వితిన్ మినిట్స్లోనే దేవుడైతే దూరం చేసేసాడు. ఇంత హ్యాపీగా ఉన్న మూమెంట్ని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే బేబీ ఏడవట్లేదు, బేబీ ఉమ్మనీరు తాగేసింది, వెయిట్ కూడా తక్కువ ఉంది అని చెప్పేసి వెంటనే చిల్డ్రన్స్ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళి ఇంకా టెస్టులన్నీ చేసి బేబీ వెయిట్ వచ్చేసి 2 kgs ఉంది, మా నాని వచ్చేసి 2 kgs అనమాట. కొంచెం వీక్గా ఉంది, ఉమ్మనీరంతా తాగింది అని చెప్పేసి ముక్కులకి, కాళ్ళకి, చేతులకి అన్ని సూదులు, పైపులు వేసేసి బాక్స్లో పెట్టారనమాట. ఇంకా బాక్స్లో పెట్టి 3 days వరకు కూడా నాకు చూపించలేదు. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే నేను తనని చూశాను. తర్వాత 3 days వరకు వెయిట్ చేసే ఓపికతోనే, కానీ చూడకుండా ఉండటం నా వల్ల కాలేదు. ఇంకా 3వ రోజు మాత్రం ఖచ్చితంగా నా బేబీ నాకు కావాల్సిందే అని చెప్పేసి బాగా గొడవ చేస్తే ఇంకా మా అమ్మ డాక్టర్ని ఎలాగైనా సరే బతిమలాడి చేతికి క్యానులా పెట్టి ఇంటికైతే తీసుకొచ్చారు. 21 days పాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ డైలీ ఇంజెక్షన్స్ చేయించుకుంటూ 21 days ఉన్నామన్నమాట. అస్సలు అప్పుడే స్టార్ట్ అయింది సమ్మరు. ఆ సమ్మర్లో మా అమ్మ అయితే 2 చేతుల్లో మా నాన్నని పెట్టుకొని ఇంజెక్షన్స్ చేయించుకోవడానికి తీసుకెళ్ళేది. కానీ ఈరోజు ఆ అమ్మే మా పిల్లల్ని మాట్లాడకుండా, చూడకుండా అంత ప్రేమగా చూసుకున్న మా అమ్మ ఈరోజు మా నానిని కానీ, ఇద్దరు పిల్లల్ని కానీ చూడకుండా, కనీసం మాట్లాడకుండా, అలా అరచేతుల్లో పెట్టుకొని పెంచిన మా అమ్మే ప్రేమని మర్చిపోయి ఈరోజు ఇలాగ పిల్లలకి దూరంగా ఉంటుంది. సో నేనైతే నాకు మా అమ్మ దూరం అయింది, కానీ నా పిల్లలకి మాత్రం మా అమ్మ నాకు పంచని ప్రేమని నేను నా పిల్లలతో పంచుకుంటున్నాను. దీని నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ. ఇప్పుడు నాకున్న ప్రపంచం, నాతో ఉన్న ప్రపంచం నా పిల్లలే అనమాట. సో వీళ్ళ ముగ్గురే నా ప్రాణం, ప్రపంచం. నేను ఏది చేసినా కూడా వీళ్ళని దృష్టిలో పెట్టుకునే చేస్తాను. వీళ్ళ కోసమే ఏదైనా చేస్తాను, వీళ్ళ కోసమే ఉంటున్నా కూడా. అందరూ కూడా పిల్లలతో హ్యాపీగా ఉండండి. ఉన్నది ఒకటే లైఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.